కాలం కలిసి రానప్పుడు మనం ఆటుపోట్లకి సిద్ధంగా ఉండాలి. కానీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. ఒకేసారి పైకి ఎదగలేము. అలానే ఒకేసారి కిందకి దిగిపోలేము. ఒక్క నిమిషం చాలు మనం బాగుపడాలన్నా, బాగుపడకూడదన్నా. మన లైఫ్‌ని ఈరోజు చేసే ప్రతి అడుగులోనూ, మన ఆలోచించే విధానంలోనూ, నువ్వు మాట్లాడే తీరులోనూ, మనం చేసే పనుల్లోనూ, నువ్వు నువ్వు మొదలుపెట్టే యాక్షన్స్‌లోనూ, ప్రతి పనిలోనూ ఈరోజు అనేది రేపటి రోజు మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియకుండా ఏదో చేద్దాంలే, ఏదో ఉంటాంలే, ఏదో సాగిద్దాంలే అని బ్రతుకును కొనసాగిస్తూ ఉంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, గౌతమ బుద్ధుడు ఒకరోజు ఒక సందేహం ఒక శిష్యుడికి కలిగింది. ఏమని అంటే, ఏంటి ఈ జీవితం, నిత్యం ఎందుకు మనం బ్రతుకుతున్నాం అనేది సందేహం అతనికి కలిగినప్పుడు, అప్పుడు గౌతమ బుద్ధుడు రోజు యోగి ధ్యానంలో పరామర్శిస్తూ ఉన్నాడనమాట. ధ్యానం చేస్తూ ఉన్నాడు. చూడు నాయన, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, రోజులో నీతో ఒక్కరోజైనా నిన్ను నువ్వు గెలవాలి, నీతో నువ్వు యుద్ధం చేయాలి. నీ చెడు పనులు, నీ చెడు ఆలోచన వల్లే నీ జీవితం ఇలా ఉంది. రేపు అనే రోజున ఉందో లేదో తెలీదు. కానీ ఈరోజు నువ్వు ఎంత గొప్పగా బ్రతికావనేది చూసుకోవాలి. అలా బ్రతకగలిగితే మంచి జీవితం నీకు దక్కుతుంది నాయన. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్